హాయ్ హలో భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చాను. సో నేను ఇక్కడ హాస్టల్ తీసుకున్నాను. అనుష, ఓకే నువ్వు వచ్చావు అక్క, అంత దూరం నుంచి వచ్చావు, నీ టైం నేను వేస్ట్ చేయను. నీకు 6 months అన్నాను, నేను 3 months లోనే నువ్వు పర్ఫెక్ట్ గా వస్తా, నేను 3 months లోనే నేర్పిస్తా, 4 months లోనే నీకు నేర్పిస్తా. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకొని నువ్వు ఇంత ఎఫర్ట్ చేసే కన్నా నీకు ఈజీగా నేర్పిస్తానని చెప్పి మేడం, నేను నాకు 8 o'clock అంటే మార్నింగ్ 8 o'clock వచ్చిన రోజులు ఉన్నాయి, నైట్ 9-10 వరకు ఉన్న రోజులు ఉన్నాయి నాకు. సో నాకు అదే బెస్ట్ అనిపించింది. ఎవ్వరు ఇలా అసలు ఆలోచించారండి ఒక పర్సన్ గురించి. సో మేడం ఏంటి అని అంటే, మేడం కూడా అంటే చెప్పారనమాట మేడం డ్రీమ్స్ ఏంటనంటే, నేను చాలా పైకి ఎదగాలనుకున్నాను, కొన్ని చాలా ఇది చేయాలనుకున్నాను, బట్ నా వల్ల కాలేదు. కనీసం నా స్టూడెంట్ల వల్లైనా అవ్వాలి ఇది కొంచెం. నా స్టూడెంట్ ఒక 100 మంది స్టూడెంట్లు ఒక్క స్టూడెంట్ అయినా మంచిగా ఎదిగారు అంటే అది నేనైనట్టే అని చెప్పి నాతో చెప్పారనమాట. అంతే కదా, ఇప్పుడు ఖచ్చితంగా మన తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళు నెరవేర్చుకోలేని కళలు కానీ ఆశయాలు కానీ కోరికలు కానీ పిల్లలతో ఎలా నెరవేర్చుకుంటారో, ఒక టీచర్ ఇది చేసుకోలేందుకు కూడా ఖచ్చితంగా ఒక స్టూడెంట్ తోనే చేసుకుంటారు. సో అలాంటి మా శ్రీలత మేడం కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ ఇంత హైదరాబాద్ సిటీలో సో మెనీ బొటిక్ సెంటర్స్ ఉంటాయి, చాలా మంది కూడా నేర్పిస్తానంటారు, తక్కువ డబ్బులకి నేర్పిస్తానంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏం ఉండదండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర నేను విన్నాను కదా, నేర్పిస్తామంటారు, ఇదంటారు అదంటారు, ఏం ఉండదు, వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు. కానీ మేడం అలా కాదు, రోజు ఖచ్చితంగా క్లాసెస్ జరగాల్సిందే, క్లాసెస్ తో పాటు అట్ ద సేమ్ టైం క్లాత్ ప్రాక్టికల్ జరగాల్సిందే అనేసి అని అంటారు. అదే కాకుండా మేడం ఇక్కడే ఉంటారు. మనకి వేరే వేరే ఇన్స్టిట్యూట్లు అన్నీ ఉన్నాయంటే, అంటే చాలా మంది ఇన్స్టిట్యూట్లు అంటే సర్టిఫికేట్ వాల్యుయేషన్ ఇది అని అంటారు. నిజంగా చెప్పాలి అని అంటే మనకు సర్టిఫికేట్ నీడే, ఇంపార్టెంటే, కాదని నేను అనను. కానీ అది 20% మాత్రమే. ఎందుకనంటే మన ఓన్ బిజినెస్ పెట్టుకునేటప్పుడు మనకి సర్టిఫికేషన్ తో నీడ్ ఏముంటదండి. బయట చాలా మంది ఏంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లోని సర్టిఫికేట్ ఉంటే చాలే, సర్టిఫికేట్ ఉంటే చాలు. సర్టిఫికేట్ కాదు, నీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు నీకు ఖచ్చితంగా నీకు వర్క్ వచ్చి ఉండాలి. వర్క్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది ఉండాలి. థిరిటికల్ నాలెడ్జ్ ఓకే, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది ఉండాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మేడం దగ్గర మాత్రమే అది మేడం ఇవ్వగలరు, మనం కూడా నేర్చుకోగలం. ఇంకా మనకి మేడం ఇక్కడే ఉంటారు, ఇక్కడే స్టే చేస్తారు. మేడం హౌస్ కానీ, ఈ బొటిక్ కానీ, లేదంటే ఈ క్లాసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడే అనమాట. సో మనకి మీరు ఏ టైంలో వచ్చినా సరే మేడం అవైలబుల్ గా ఉంటారు. కాబట్టి మనం ఎంత ఇది పట్టినా కానీ మనకి లేదు ఈ రోజు రావట్లేదు, రేపు రావట్లేదు, నాకు కొంచెం టైం కావాలి అని అడిగినా సరే మేడం ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అంటే రిమైనింగ్ వాళ్ళతో నేను కంపేర్ చేస్తున్నాను అని అనుకోవద్దు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే మార్నింగ్ 10 to 5, 10 to 2, 10 to 3 ఇలానే ఒక టైం లిమిట్ ఉంటుంది. ఈ బ్యాచ్కి ఇంత టైం, ఈ బ్యాచ్ ఇంత టైం. ఇది పోనీ ఇదంతా వదిలేయండి. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే బ్యాచ్కి ఇంతమంది అని చెప్పేసి చెప్తారు. కానీ మేడం అలా చెప్పరు. మేడం అన్ని ఇండివిజువల్ క్లాసెస్, సింగిల్ పర్సన్ కి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనం నేర్చుకునేది చాలా టఫ్ అండి, చాలా టఫ్ ఉంటుంది. బ్లౌజెస్ ఇవి డ్రెస్సెస్ అన్నది చాలా టఫ్. సో మనం నేర్చుకునేటప్పుడు అనిపిస్తుందా నేర్చేసుకుందాంలే అని చెప్పి, బట్ అందులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది దాంట్లో ఎన్ని మెలకులు ఉన్నాయి అన్నది. సో అవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడైతే నేను మంచిగా, అసలు నాకు జీరో అండి, నేను వచ్చేటప్పుడు నాకు ఏం తెలియదు, ఈవెన్ సూదులో దారం ఎక్కించడం కూడా నాకు తెలియదు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటాను, మా మమ్మీ బ్లౌజులు నేనే స్టిచ్ చేస్తున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్ని నేనే స్టిచ్ చేస్తున్నాను. సో అలానే డ్రెస్సెస్, ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఇంత తక్కువ అమౌంట్కి ఇంత రెస్పాన్సిబుల్గా మీకు సర్టిఫికేషన్ ఇచ్చి మీరు నేర్చుకునేంత వరకు మేడం, మీరు నేర్చుకోకపోయినా మేడం మాత్రం నేర్చుకోండి అని మనల్ని అంటూనే ఉంటారు. సో అలాంటి ఒక పర్సన్ దొరకడం అన్నది మనకి చాలా మంచిది అనమాట. నేనైతే ఒక గుడ్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యాను, నేను ఒక గుడ్ పీపుల్తోనే ట్రావెల్ చేశాను, నాకు ఒక గుడ్ టీచర్నే నేను ఇది చేసుకున్నాను. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ. నేను 25 years బ్యాక్ నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళానండి. అక్కడ ఓన్లీ 10 to 12 అంటే ఓకేలో స్టిచ్చింగ్ లేదు, ఓన్లీ కటింగ్ అని చెప్పారు. అయినా మాకు అప్పుడు నేర్చుకోవాలని ఒక ఆ పిచ్చితోనే మేము వెళ్ళాము. 10 to 12 అంటే ఓకే 2 hours అయినా సరిపోతాను వెళ్ళినాము. కానీ వెళ్తే ఆమె షటర్లో పెట్టేది అన్నట్టు ఇన్స్టిట్యూట్, బొటిక్ ప్లస్ ఇన్స్టిట్యూట్. అది 25 years బ్యాక్ మాకు ఇంత నాలెడ్జ్ లేదు. ఓకే వెళ్ళాను, కానీ మేము 10 అక్కడ 11:30, 11కి వచ్చేది. వచ్చినా సరే 1 hour అయినా ఎక్స్క్యూజ్ చేస్తే వచ్చినా మళ్ళీ 12:30కి మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోయేది, వాళ్ళ పిల్లలు వస్తారని చెప్పని. అట్లా మాకు చాలా ఫేస్ చేయడము, లేదా బయట కూర్చోడము, షటర్ల ముందు 1 hour కూర్చోడము, అట్లా చాలా అయింది. మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్లో నాకు ఒక్క దగ్గర నేర్చుకుని 5-6 మెంబర్ దగ్గర నేర్చుకొని నా ఓన్గా నేను 50-60% నా ఓన్గా నా ఎక్స్పీరియన్స్ మీద, మా పిల్లల మీద, మా చెల్లి పాప మీద, మా మీద ఓన్ ఎక్స్పీరియన్స్తో చేసి తర్వాత 20 years తర్వాత ఒక ఫ్రెండ్ ఉండి, లేదు నువ్వు ఇంత వర్క్ వచ్చినప్పుడు నువ్వు 10 మందికి ఇవ్వాలంటే
వద్దు అంత రిస్క్ ఎందుకు, ఒక్కొక్కరితోని పడాలి, అది రాదు రిస్క్ అంటే లేదు, ఇండివిజువల్ క్లాస్ ఇచ్చి చెప్పాల్సిందే, ఆప్షన్ లేదు నీకు, మనం లేడీస్ని మనం ఎంకరేజ్ చేయాల్సిందే అని ఒక ఫ్రెండ్ అంటే. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది, ఇప్పుడు ఇదే హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా కుడితే నాకు అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పటికీ తను కూడా బయట ఒక 3-4 మెంబర్స్ కుట్టారు కదా ఇప్పుడు బ్లౌజ్ స్టార్టింగ్లో, అవును మేడం. మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు కుడితే ఇస్తే కుట్టగలుగుతుంది. తనే కాదు, వీళ్ళ ఫ్రెండ్స్ అందరు బయట చాలా కుడుతున్నారు, మీ చైతన్య అని అందరూ చాలా అంటే చాలా బాగా కుడుతున్నారు అందరు ఇప్పటికీ. వాళ్ళు చెప్పిన హ్యాపీనెస్ నాకు చాలా అనిపిస్తుంది ఆ టైంలో. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇలానే ఇస్తామని సర్టిఫికేట్ మొత్తం మేము మార్క్స్ ఇస్తాము, ఇంకా డే ఏ రోజు వచ్చింది, ఏ రోజు జాయిన్ అయింది మొత్తం రాసి స్టాంప్ వేసి మా సంతకం పెడతాం. థ్యాంక్ యూ మేడం. ఓకే.